తాను ముగ్గలేరి పెట్టే నా పానానికి బాగలేదు తాను ముగ్గలేరి పెట్టే కుజడాన్ని బియ్యం పెట్టి కుండ గీకి పెట్టే నా పానానికి బాగలేదు కుజడాన్ని బియ్యం పెట్టి తింటానో తినానో తాపకింత తోడే నా పానానికి బాగలేదు అయితే వారికోళ్ళు ఏం జరిగిందంటే పోయిన ఎండాకాలం ఇప్పుడు ఈ ఎండాకాలం ఇక్కడ చెరువు ఉన్న చుడులా ఆ చెరువుల నీళ్లు తక్కువ అయినాయి ఇక చేపలు వాడతా అని చెప్పేసి పొద్దుగాల మంచిగా లెర్రలు బాగానే జమ చేసుకున్నా ఇప్పుడు మంచి పెద్ద మూడు చేపలు పడ్డాయి ఒకటి మొట్ట పిల్ల ఒకటి జల్ల పిల్ల ఒకటి పాపర పిల్ల పడ్డాయి మూడు చేపలు పట్టినాయి ఇక పట్టినాక అయితే చిన్న కవర్ తీసుకున్నా కవర్ వేసుకొని ఇంటికి పోయినా సుబ్బి ఏం చేస్తానవే ఏమండి ఏమండి అనుకుంటే ఎదురు వచ్చే ఇగో పొద్దున్నాక కట్టబడితే మూడు చేపలు పడ్డాయి దీన్ని మంచిగా పొట్టు గీకి మొట్ట పిల్ల జల్ల పిల్ల పాపర పిల్ల మూడు పడ్డాయి మూడు పట్టుకొని నా పిల్లల దగ్గరికి పోతే మంచి గడువు ఉప్పేసి మంచిగా రాకు బియ్యపిండితోటి మంచిగా బంక రాకు మంచిగా అండు ఎట్లుంటది అంటే పావు కిలో నూనె పోసి మసాలా వేసి ఫస్ట్ క్లాస్ అండు అని చెప్పిన నా పిల్లలకి పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండు అని చెప్పిన అయ్యో ఎట్లా అంటారు ఏంటండి పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ కాదు అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతాను బట్టి నా పిల్లలు అబ్బా నేను అంటే ఎంత పావురమో నేను పావు కిలో పోయేవాడిని అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతాను బట్టే ఇక మంచిగా తెల్లలాగా తాళాల ఇక నా పిల్లలైతే మంచిగానే అండుతుంది నేను పావు కిలో నూనె పోయేవాటి అది అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతాను బట్టి మంచిగా తెల్లగా ఆగిన ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి మంచిగా కూర్చున్నా ఏమైంది చేపల కూర అయిందా ఏమండి ఏమండి అయిపోయింది అనుకుంటా సాబా మన 2 గంజులు అన్నం గంజు కూర గంజు 2 తెచ్చి మూత పెట్టి తెచ్చి మా మంచి పల్లె మీద కూర్చున్నా తీసి చూసేసరికి ఒకటే సాపు ఉన్నది ఒకటే సాపు ఏమైందా నేను తెచ్చినాయి 3 చేపలు ఒకటే ఎందుకున్నది అని అన్నా ఏమండి నువ్వు పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండితే మంచిగా ఉంటుందా నువ్వు అంటే మరి నేనేమో అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతా అనబట్టే నువ్వేమో కల్లాగా వేయను మరి మసాలా కుదిరిందా ఉప్పు కారం ఎక్కువ అయిందా అని చెప్పి ఒకటి టేస్ట్ చూసినా అన్నది ఒకటి రుచి చూసినా రుచి 3 సేమ్ ఉన్నాయి అయితే ఒకటి టేస్ట్ చూసినా ఉప్పు కారం మంచిగానే ఉన్నది అనుకుంటే దానికి నోరు ఊరబట్టే మరి రెండు ఉండాలి కానీ మరి ఇలా అన్నయ్య ఏమండి ఉప్పు కారం మంచిగా మసాలా మంచిగా కుదిరింది ఎట్లయినా మన ఇద్దరం కూర్చుని తింటాం ఎట్లయినా నాకు ఒకటి వస్తుంది నీకు ఒకటి వస్తుంది ఫస్ట్ ఏమో రుచి చూసింది ఇక నాకోటి నీకోటి ఎట్లయినా వస్తుంది అని చెప్పి 2వ చేపను కూడా మింగింది ఒక్కటే ఉన్నదని నేను చూస్తాను నాకే కోపం ముంచుకొస్తాంది నేనేమో 2 తిని దానికి ఒకటి ఇస్తాను నేను అనుకుంటే ఒక్కటే చేప ఉన్నదని అంటే ఒకటేమో రుచి చూస్తుంది ఒకటేమో నీ అంచు తింటివి ఒకటే ఉన్నది నన్ను విడిచిపెట్టి ఎట్లా తిన్నావా కోపం వచ్చింది బాగా కోపం వచ్చి నన్ను విడిచిపెట్టి నువ్వు ఎట్లా తిన్నావంటే ఏముందండి ఇట్లా మూత తీసినా ఇట్లా పట్టినా ఇట్లా వచ్చేసుకున్నా ఆయనతో ఒక సాపన మిగిలింది నాకు అట్టి పులిసే మిగిలించిందో